ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమ శివాయ. ఓం తత్సత్. మై ప్రణామ్స్ టు ఆల్ ఆత్మజ్యోతిస్, డివైన్ లైట్ ఆఫ్ ద సెల్ఫ్. ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం, థర్డ్ అండ్ కన్క్లూడింగ్ సెషన్. కనిపిస్తుందా? కనిపిస్తుంది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గురు. మనం లాస్ట్ టైం ఫిఫ్త్ శ్లోక వరకు చేసాం. సిక్స్త్ శ్లోక. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగ్రస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమయతం. శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త అంటే రాహువు చేత కప్పబడి, రాహువుతో మింగబడి, ఎక్లిప్స్డ్. ఎవరు? దివాకరేందు. దివాకరుడు, చంద్రుడు, సూర్యచంద్రుడు రాహువు చేత వాళ్ళు మింగబడినప్పుడు స అదృశ్యో, అదృశ్యం అయినట్టుగా కనపడతారు. అదృశ్యం అయినట్టుగా తెలుస్తుంది, అదృశ్యం అవుతారు. మాయా సమాచ్ఛాదన, మాయ వలన కప్పబడి, అంటే ఇగ్నోరెన్స్, అజ్ఞానం, మాయ వల్ల కప్పబడి, సన్ మాత్ర, ఈ సత్యం స్వరూపమైన ఆత్మ కరణోపసంహరణతో, ఈ కరణాలు, అంతఃకరణాలు, బాహ్యకరణాలు, మన ఇంద్రియాలు, ఇవన్నీ కూడా యో భూత్, ఈ యొక్క జీవి, ఇండివిజువల్, సుషుప్త అంటే డీప్ స్లీప్, యహ్ పుమాన్, ఆ యొక్క పరమాత్మ, పరిపూర్ణమైన ఆత్మస్వరూపమైన పరమాత్మ. ప్రాగ్ అంటే బిఫోర్, అస్వాప్సమితి అంటే నేను నిద్రపోయినప్పుడు, డీప్ స్లీప్లో మెలుకున్నాక నేను నిద్రపోయాను, ఇప్పుడు నేను మేల్కొన్నాను అని ఎలా తెలుసుకుంటాడో, ప్రబోధ సమయే అంటే లేచినప్పుడు, అంటే నిద్ర నుంచి లేచినప్పుడు అవ్వచ్చు, ఈ అజ్ఞానం నుంచి జ్ఞానోదయం అయి లేచినప్పుడు, అంటే సెల్ఫ్ రియలైజేషన్. యా ప్రత్యభిజ్ఞాయతే, అప్పుడు తెలుసుకుంటాడు. అదే నేను, నేనే అది, అదే నేను, వేరు కాదు. ఇప్పుడు ఎక్లిప్స్ టైంలో సూర్యుడు చంద్రుడు కనిపించరు కాబట్టి వాళ్ళు లేరు అని అనుకోవడం అజ్ఞానం. ఎందుకంటే ఆ ఎక్లిప్స్ తొలగిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ స్వయం ప్రకాశంగా కనబడతారు. కాబట్టి ఆ గ్రహణం టైంలో వాళ్ళు కనిపించడం లేదు కాబట్టి వాళ్ళు లేరు అని చెప్పకూడదు. అదే రకంగా అజ్ఞానం అనే రాహు యొక్క గ్రహణం వల్ల ఆత్మతత్వం బోధపడటం లేదు. జాగ్రత్త అవస్థలో బోధపడటం లేదు. డీప్ స్లీప్, సుషుప్త అవస్థలో అసలు ఏమీ బోధపడటం లేదు. అలా అని ఆత్మ లేదు అని చెప్పకూడదు. అది కేవలం టెంపరీగా
మాయ, ఇగ్నోరెన్స్ వల్ల, దేహాత్మ బుద్ధి వల్ల అది ఎక్లిప్స్ అయింది. ఆ ఆ మాయ, ఆ అజ్ఞానం తొలగినప్పుడు అక్కడున్న ఆత్మతత్వమే, స్వయం ప్రకాశమైన ఆత్మతత్వమే గోచరిస్తుంది. ప్రత్యభిజ్ఞ అంటే మనం ఈ రోజు ఒకటి చూసాం, లేదా లాస్ట్ ఇయర్ ఒకటి చూసాం, ఒకటి ఎక్స్పీరియన్స్ చేసాం, ఏదో తిన్నాము, చూసాము, అది మన మెమరీలో ఉంటుంది. అది అది దట్ 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 ఎక్స్పీరియన్స్, దట్ ఇమేజ్ తర్వాత మళ్ళీ రేపో ఎప్పుడో సంవత్సరం తర్వాత మళ్ళీ అదే చూసినప్పుడు, లేదా అదే తిన్నప్పుడు, అదే ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మనం ఓహో, ఇది ఇప్పుడున్న ఈ ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ సేమ్ యాజ్ దాట్, ఇదే అది అని తెలుసుకుంటాం. అదే రకంగా మాయకి ముందు, మాయ ఆవరించినప్పుడు, మాయ తొలగిన తర్వాత ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉన్నది ఆత్మ ఒకటే. మన స్వరూపమైన ఆత్మ ఎప్పుడూ ఉన్నది. అది ఇంతకు ముందు మనకి తెలుసు, ఇప్పుడు తెలుసు, తర్వాత తెలుసు, ఎప్పుడు అది మన నిజస్వరూపం. మాయ తొలగినప్పుడు, సెల్ఫ్ రియలైజేషన్ అప్పుడు, దిస్ ఈజ్ దాట్, దిస్ అంటే త్వం, త్వమ్మే ఆ మన యొక్క నిజస్వరూపమైన, ఆత్మస్వరూపమైన ఈశ్వరతత్వం, పరబ్రహ్మతత్వం అయిన తత్, తత్వం అసి అని గ్రహించడమే సెల్ఫ్ రియలైజేషన్. సుబ్బు గారు, వచ్చిన క్వశ్చన్ అండి. చెప్పండి సార్. ఈ ఇఫ్ యూఆర్ డన్ అండ్ ఐ కెన్ ఆస్క్ దట్ క్వశ్చన్. చెప్పండి. ఈ అంటే రిలేటెడ్ టాపిక్ ప్రత్యాభిజ్ఞ ఉంది కదా, ఉమ్, ఇది ఒరిజినల్గా నాకు తెలిసిన కాంటెక్స్లో ఆ, కాశ్మీరీ సైవిజం దాంట్లో ఉన్న కాన్సెప్ట్, ఫిలసాఫికల్ కాన్సెప్ట్ ఇది. ఆఫ్ కోర్స్ ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాన్ డ్యువల్, మనకి తెలిసిందే, అద్వైతం. ఉమ్, కానీ జస్ట్ ఫ్రమ్ ఏ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ప్రత్యాభిజ్ఞ అనేది ఉమ్. మన శంకరాచార్యులు కూడా దీని మీద, ఈ పర్టికులర్ వర్డ్ వాడి దీని మీద ఏమన్నా ఆ, రాస్తారంటారా, లేకపోతే ఇట్స్ జస్ట్ సేమ్ కాన్సెప్ట్? సేమ్ కాశ్మీరీ. సేమ్ కాన్సెప్ట్ ఇది. ఇది ఇది వేదంలోంచి, ఉపనిషత్తుల్లోంచి వచ్చిన కాన్సెప్ట్. కాశ్మీరీ శైవిజం అంటే అదేదో మన నుంచి సెపరేట్ కాదు. అవును, కరెక్టే. ఇది ఇది సనాతన ధర్మంలోని పార్టే అది. అవును. వాళ్ళు ఎక్స్టెన్సివ్గా దాన్ని స్టడీ చేసి దాని మీద రాశారు. సో ఇది ఆ, వేదాంత కాన్సెప్టే. అందరూ ఈ కాన్సెప్ట్ని, అట్లీస్ట్ అద్వైత సిద్ధాంతంలో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఉమ్. సో కాశ్మీర్ శైవిజం అంతా కూడా అఫ్ కోర్స్ వాళ్ళైనా శంకరాచార్య అయినా సేమ్ రెఫరెన్స్. ఓకే, షూర్. అంటే అందులో కాంట్రడిక్షన్ లేదు, ఆ, భేదాభిప్రాయము లేదు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్త స్వనువర్తమాన మహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల బాల్య బాల్య ఆదిషు, ఆది బాల్య అండ్ అదర్స్ లైక్ దట్. బాల్యం, కౌమారం, యవ్వనం, జర, వ్యాధ, ఓల్డ్ ఏజ్, అపి అండ్ జాగ్రత్త ఆదిషు, జాగ్రత్త మరియు అలాంటివి. ఏవి? జాగ్రత్త, వేకింగ్ స్టేట్, స్వప్నం, డ్రీమ్, సుషుప్తి, డీప్ స్లీప్. తథా అలాగే, సిమిలర్లీ, సర్వాసు అవస్థ, అన్ని, సర్వ, ఆల్,
అవస్థాసు, ఎక్స్పీరియన్సెస్, మనం చూసినది, విన్నది, అనుకున్నది, ఫీల్ అయినది అన్ని ఎక్స్పీరియన్స్లు. ఇది అది ఏం లేదు, సర్వ అపి. అండ్ వ్యావృత్తాసు, ఎప్పటికప్పుడు వృత్తి చెందేది, అంటే మారుతూ ఉండేది, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండేది. ఈ ప్రపంచంలో ఉన్నదన్నీ కూడా, ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్నదన్నీ కూడా ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా చేంజ్ అవుతూనే, ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటాయి. మార్పే ఇక్కడ సహజం, చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. అయితే ఈ చేంజ్ని, ఈ కాన్స్టెంట్గా చేంజ్ అవుతున్న దాన్ని ఎప్పుడు చేంజ్ అవ్వకుండా సాక్షి భూతంలాగా ఉన్న అనువర్తమానం, ఈ యొక్క అహం ఇతి అంతః, అంతః లోపల, ఇతి అహం నేను, నేను అని భాసిస్తున్న, స్ఫురంతం స్ఫురిస్తున్న ఈ అహం వృత్తి, అహం స్ఫురణ ఏదైతే ఉందో, ఇది సదా ఎల్లప్పుడూ కూడా ఈ ఎక్స్పీరియన్స్లకి స్వాత్మానం, వన్స్ ఓన్ సెల్ఫ్ అని ప్రకటిత కరోతి అని డిక్లేర్ చేస్తూ క్లారిఫై చేస్తున్నారు. ఎవరు? దక్షిణామూర్తి, గురుమూర్తి. ఎవరికి? భజతాం, భక్తులకి, ఆస్తికులకి. ఆస్తికులకి ఈ పరమ సత్యాన్ని, ఈ కాన్స్టెంట్గా చేంజ్ అవుతున్న ఈ ఎక్స్పీరియన్స్లు, ఈ దృశ్యమాన ప్రపంచం, ఈ శరీరం, ఇదంతా కూడా దీనిని సాక్షిభూతంగా నిలిచిన లోపల అయాం, అయాం, అహం, అహం అన్న ఈ స్ఫురణే నీ యొక్క నిజస్వరూపం అని ప్రకటిస్తూ, తెలియజెప్తూ భక్తులకి ముద్రయ, జ్ఞానముద్రలో ఉన్న భద్రయ, సర్వమంగళకరమైన గురుమూర్తి బోధిస్తున్నాడు. చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఇలా చేశాను, నేను చిన్నప్పుడు ఇది చూశాను, అది చూశాను, ఇది తిన్నాను, నేను కాలేజీలో ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు ఇలా చేశాను, అది చూశాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, నేను ఇప్పుడు వృద్ధాప్యంలో ఇక్కడున్నాను, ఇలా ఈ ఈ పని చేస్తున్నాను. ఇలా మనం ఇది చేశాను, అది చేశాను, అది చూశాను, ఇది చూశాను, ఇది విన్నాను, అది విన్నాను అని చెప్తున్నాం. కానీ అందులో నేను, నేను అనేది మారకుండా ఉంది. నేను చిన్నప్పుడు, నేను యవ్వనంలో ఉన్నప్పుడు, నేను ముసలితనంలో ఉన్నప్పుడు, ఇక్కడ యంగ్, ఓల్డ్ ఇది మారుతున్నాయి. నేను ఇండియాలో ఉన్నప్పుడు, యుఎస్లో ఉన్నప్పుడు ఈ ప్లేసులు మారుతున్నాయి, కానీ ఆ నేను మారటం లేదు. సో ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్ ఇది మారుతున్నా కూడా, ఉన్న ప్రదేశం మారుతున్నా, వేకింగ్ లోంచి డ్రీమ్లోకి, డ్రీమ్లోంచి డీప్ స్లీప్లోకి, మళ్ళీ వేకింగ్లోకి, ఇట్లా స్టేజెస్ మారుతున్నా, ఎక్స్పీరియన్సెస్ మారుతున్నా, ఈ మార్పులన్నిట్లో మారకుండా అహం, నేను అన్న సాక్షి ఏదైతే ఉందో, ఆ సాక్షియే స్వయం ప్రకాశం. ఈ ఎక్స్పీరియన్స్లన్నిటినీ కూడా ఇల్యూమినేట్ చేస్తున్న సెల్ఫ్ లూమినస్ విట్నెస్ సాక్షే మన నిజస్వరూపం. ఈ ఆత్మతత్వాన్ని ఆస్తికులకి భజతాం. ఎవరు ఆస్తికులు? వేదం ఏం చెప్పింది? పరబ్రహ్మము, పరిపూర్ణము, సత్. సత్ అంటే అబ్సల్యూట్ రియాలిటీ, బ్రహ్మము అని చెప్పింది. అంటే బ్రహ్మము ఉన్నది, బ్రహ్మమే ఉన్నది. అయితే ఏమీ లేదు, శూన్యం, నాస్తి. మనం అస్తి అంటున్నాం, అంటే ఉన్నది, పరమసత్యం ఉన్నది, పరబ్రహ్మతత్వం ఉన్నది,
అస్తు అని చెప్తున్నాం. వేదం చెప్తుంది. దాన్ని నమ్మిన వాళ్ళే, అస్తు అనేది నమ్మిన వాళ్ళే ఆస్తికులు. నాస్తి ఏమీ లేదు, శూన్యం తప్ప ఏమీ లేదు అనేది నాస్తికవాదం. నాస్తికులకి చెప్పలేం ఆ సెల్ఫ్ లూమినస్ ఆత్మ స్వయం ప్రకాశమైన సచ్చిదానంద స్వరూపం ఉన్నది అని ఎలా చెప్తాం నాస్తికులకి? ఎందుకంటే వాళ్ళకి శూన్యం తప్ప ఏమీ లేదు. సో ఈ ఆత్మతత్వాన్ని వాళ్ళు గ్రహించలేరు. ఈ ఆత్మతత్వాన్ని ఎవరికి బోధిస్తున్నారు ఆయన? భజతాం భక్తులకి, ఆస్తికులకి. ఎవరికైతే వేదవాక్కు మీద, సద్గురు వాక్కు మీద, ఈశ్వరుని మీద శ్రద్ధ ఉన్నదో అటువంటి ఆస్తికులకి ఈయన బోధిస్తున్నాడు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం అంటే ఈ ప్రపంచం, యూనివర్స్. పశ్యతి, సీయింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్. కార్య కారణ, కాజ్ అండ్ ఎఫెక్ట్. అలాగే స్వ స్వామి. స్వ అంటే ఒక ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ యొక్క స్వామి, ఓనర్. ఇప్పుడు ఏదన్నా ఒక ఫోన్ ఉంటే ఆ ఫోన్కి ఒక ఓనర్ ఉంటాడు, కారు ఉంటే కారుకి ఒక ఓనర్ ఉంటాడు, శరీరం ఉంటే శరీరానికి ఒక ఓనర్ ఉంటాడు, జీవుడే. అలాగే ఈ ప్రపంచం ఉంటే ఈ ప్రపంచానికి ఈశ్వరుడు ఓనర్. అలాగే మ్యాటర్ అండ్ మాస్టర్, అదే స్వస్వామి అంటే మ్యాటర్, ప్రకృతి, పురుష. అలాగే శిష్యాచార్య, శిష్యుడు గురువు అన్న భేదం. వస్తువు, ఆ వస్తువు యొక్క స్వామి అని ఒక భేదం. కారణం, కార్యము కారణం అని ఒక భేదం. తథైవ అలాగే పితృ పుత్ర, తండ్రి కొడుకు, తల్లి కూతురు, తండ్రి కూతురు, పేరెంట్ చైల్డ్ అనే ఈ భేదం, ఈ భేద భావం అనే భేద బుద్ధి, ఇది మాయ ద్వారా కలిగినది. ఇది జాగ్రత్త అవస్థలో, స్వప్న అవస్థలో ఈ మాయ ప్రభావంతో మనకి అన్ని భిన్న భిన్నంగా, రకరకాలుగా, తేడాలుగా కనిపిస్తుంది. ఇది పగలు రాత్రి, సుఖము దుఃఖము, గురువు శిష్యుడు, తల్లి తండ్రి, తండ్రి కొడుకు, శిష్యుడు ఆచార్యుడు, ఇది వస్తువు, ఈ వస్తువు యొక్క స్వామి. ఇలా రకరకాల భేదాలు అంతా భావమే ఇక్కడ. ఇది మాయ ద్వారా కలిగినది. అయితే ఆత్మ ఒకటే, నిత్యము శుద్ధము అయిన స్వయం ప్రకాశమైన జ్యోతి, ఆత్మజ్యోతి. అదొకటే అన్డివైడెడ్ రియాలిటీ, అభేదం, అవిచ్ఛిన్నం, అద్వైతం. అయితే మాయ ద్వారా రకరకాలుగా మనకి కనిపిస్తుంది. ఎటు చూసినా భేదమే కనిపిస్తుంది. కార్యము అంటే ఎగ్జాంపుల్, ఒక కుండ ఉంది అని, కుండ కార్యం. ఆ కుండ ఉండడానికి వెనక ఒక కారణం ఉంది. ఆ కారణం ఎవరు? కుమ్మరివాడు, మట్టి. అలాగే ఒక వస్తువు ఉంటే ప్రతి వస్తువుకి ఒక స్వామి ఉంటాడు. మన శరీరం వస్తువు అయితే ఆ శరీరంలో ఉన్న మనం జీవుడు స్వామి, శిష్యుడు ఆచార్యుడు, ఇట్లా. అయితే ఇదంతా కూడా శాశ్వతం కాదు. ఇది టెంపరీ రియాలిటీ
అంటే అసత్తు, అన్రియల్. ఇది అపియర్ అవుతుంది, డిసపియర్ కూడా అయిపోతుంది. ఒకానొక టైంలో ఒకానొక ప్లేస్లో ఇవి అపియర్ అవుతాయి, ఇంకొక టైంలో ఇంకొక ప్లేస్లో ఇవి డిసపియర్ అయిపోతాయి. ఇవేవి కూడా శాశ్వతంగా ఉండేవి కాదు. దీని వెనక ఉన్న శాశ్వతమైన నిజం, సత్ ఏమిటి? వీటికి సత్తువ లేదు, అసత్ ఇది. దీని వెనక ఉన్న సత్యం, ఆత్మ, అదొకటే సత్యం. ఆ ఆత్మయే నీ యొక్క నిజస్వరూపం. నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు నువ్వు ఆత్మజ్యోతివి. ఆ ఆత్మయే దక్షిణామూర్తి రూపంలో వచ్చి నువ్వే ఆత్మవి అని చెప్తుంది. నువ్వే ఆ దక్షిణామూర్తివి. తత్వం అసి. భూరం భాంస్యనలో నిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. భూ అంటే భూమి, పృథ్వీ ఎర్త్, అంబాంసి ఆప జల వాటర్, అనలో అనల అగ్ని ఫైర్, అనిల వాయువు ఎయిర్, అంబర అంబర అని కమ్మని ఆకాశం అని స్పేస్, అహర్నాథో సూర్యుడు, ఆకాశమండలంలో ఉన్న ప్రభు సూర్యుడు. సూర్యుడే రిప్రజెంట్స్ బుద్ధి, ఇంటలెక్ట్, సన్. హిమాంశు చంద్రుడు, చంద్రుడు మనస్సుకి అధిపతి, మనస్సు, మూన్. పుమాన్ అంటే సోమయాజి లేదా జీవుడు లేదా అహంకారుడు, ఇగో. ఇవన్నీ ఆల్ దిస్ భాతి ప్రకాశిస్తున్నవి. ఈ అంటే మేనిఫెస్ట్ అయినవి. ప్రకాశం, స్వయం ప్రకాశం కాకపోయినా కూడా సూర్యుడి వల్ల చంద్రుడు ప్రకాశించినట్టు ఇవన్నీ కూడా ఆత్మ వల్ల ప్రకాశిస్తున్నవి. ఈ సకల చరాచరాత్మకం, చర అచర, దీన్నే స్థావర జంగమ అని కూడా, మూవింగ్ నాన్ మూవింగ్, ఇవన్నీ కూడా ఇదంతా కూడా యస్యైవ ఆ ఈశ్వరుని యొక్క మూర్తి అష్టకం, 8 రూపాలు. భగవంతుని యొక్క 8 రూపాలే ఇవన్నీ. భూమి నుంచి మొదలెట్టుకుని పంచభూతాలు, జీవుడు, ఇవన్నీ కూడా. నాణ్యత్ కించన, ఇందులో వెతికి చూసినా కూడా ఇతర ఏమీ లేదు. అన్యత్, అదర్ దెన్ భగవాన్, ఈశ్వరుడు తప్ప ఇక్కడ వేరే ఏమీ లేదు. డస్ నాట్ ఎగ్జిస్ట్, నా విద్యతే. వేరే దేనికి ఇండిపెండెంట్గా ఎగ్జిస్టెన్సే లేదు. అంతా కూడా ఈశ్వరుడి యొక్క అష్టమూర్తి ఇదంతా. ఇది తెలిసిన ఆత్మజ్ఞానికి ఇది విదితం. ఆత్మజ్ఞాని ఇవన్నీ, ఈ భేదాలు చూస్తున్నా కూడా ఈ భేదాల వెనక ఉన్న పరబ్రహ్మతత్వాన్నే తెలుసుకుంటున్నాడు. ఇక్కడ కనిపిస్తున్నది మాయ, దీని వెనక ఉన్న రియాలిటీ ఒకటే. ఆ పరమాత్మయే, ఆ పరబ్రహ్మమే, ఆ ఈశ్వరుడే ఈ అష్టమూర్తులుగా వ్యాపించి ఉన్నాడు. పరస్మాత్, ఆ పరబ్రహ్మమే, విభో, అంత సర్వవ్యాపకమై ఉన్నాడు. శివుడు అష్టమూర్తి. ఈ 8 విధాలుగా విభజించి ఉన్న ఈ ప్రపంచం
మూవింగ్ అండ్ నాన్ మూవింగ్, ఇది ఆ ఈశ్వరుడి యొక్క రూపమే. ఇది మనకి భగవద్గీతలో కూడా మనం నేర్చుకున్నాం. భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి అష్టద. భూమి, ఆపో జలము, అనలో వాయు, ఖం ఆకాశం, మనో మనస్సు అంటే చంద్రుడు, బుద్ధి ఇంటలెక్ట్ సూర్యుడు, ఇవ అహంకార, అహంకార అంటే జీవుడు సోమయాజి. పుమాన్, ఇక్కడ పుమాన్ అని చెప్పబడింది, అక్కడ అహంకార అని చెప్పబడింది. ఇతీయమ్మే అష్టద, 8 ఫోల్డ్ నా యొక్క రూపం అని భగవంతుడు చెప్పి ఉన్నాడు. ఉపదేశ సారంలో కూడా మనం ఇంతకుముందు మన ఉపదేశ సారంలో కూడా భగవాన్ రమణ మహర్షి ఇలాగే చెప్పారు. జగత ఈషది యుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం. ఈ కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క అష్టమూర్తి అనే పూజించాలి. అంటే మనం ఎటు చూసినా అంతటా ఉన్నది ఆ భగవంతుడే. మహానారాయణ ఉపనిషత్తులో కూడా విశ్వభూతం భువనం చిత్రం బహుదా జాతం జాయమానం చ యత్ సర్వేహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. ఇదంతా కూడా రుద్ర స్వరూపమే, అష్టమూర్తి స్వరూపం. సో ఇక్కడ వేరే ఏమీ లేదు, అంతా బ్రహ్మతత్వమే ఉన్నది. తత్వం అసి, యు ఆర్ దట్. ఫలశ్రుతి సర్వాత్వత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్థవే తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాధ్యానాశ్చ సంకీర్తనాత్ సర్వాత్వత్మ మహావిభూతి సంహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్తత్తు నరస్తదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. సర్వాత్మ అంటే అంతా కూడా ఆత్మస్వరూపమే, సర్వము ఆత్మస్వరూపం ఇది అని స్ఫుటీకృత అంటే పూర్తి క్లారిటీతో రివీల్ చేయబడింది ఈ యొక్క సత్యం. తస్మాత్ అందువలన అముస్మిన్ స్థవే ఈ స్థవం, ఈ స్తోత్రం, తేనాస్వ ఈ స్తోత్రం వలన అంటే దీన్ని పఠించడం వలన, శ్రవణాత్ ఇది వినడం వలన, తదర్థ దీని అర్థాన్ని గ్రహించడం వలన, మననాత్ దీన్ని మననం చేయడం అంటే రిసైట్ చేయడం లేదా దీని యొక్క అర్థం మీద కాంటెంప్లేట్ చేయడం, అలాగే ధ్యానాశ్చ దీని యొక్క అర్థం మీద మెడిటేట్ చేయడం వలన, సంకీర్తన ఈ స్తోత్రాన్ని స్తుతించడం, దీన్ని పాడడం, దీన్ని చాంట్ చేయడం వలన సర్వాత్మ భావన కలుగుతుంది. అంతే, వన్నెస్. సర్వము కల్విదం బ్రహ్మము, అంతా కూడా ఇది ఈశ్వరుడి యొక్క అష్టమూర్తియే గాని ఇందులో వేరే భిన్నం ఏమీ లేదు, భేదం ఏమీ లేదు. మహావిభూతి సహితం, ఇందులో ఉన్న గొప్ప శక్తి మహిమ వలన ఈశ్వరత్వం కలుగుతుంది. ఈశ్వరత్వం కలగడం అంటే ఈశ్వరుడితో వన్నెస్, ఇండిపెండెన్స్. ఈశ్వరుడు పూర్తి
ఏ బంధనంలో లేనివాడు, పూర్తి స్వేచ్ఛ ఉన్నవాడు ఈశ్వరుడు. అంటే బంధనం లేదు, భవబంధం లేని లిబరేషన్, మోక్షము, మోక్షస్థితి. ఎలా? అదేదో బయట నుంచి వచ్చిన లిబరేషన్, మోక్షం కాదు, స్వతహా ఇది మన యొక్క నిజస్వరూపం. అది బయట నుంచి వచ్చింది అయితే పోతుంది. ఈ ఈ జ్ఞానం కలిగినప్పుడు, నిజస్వరూపం, ఆత్మస్వరూపం తెలుసుకున్నప్పుడు అన్ని బంధాలు వాటంతట అవే జారిపోతాయి. సిద్ధయే, లభిస్తుంది, సిద్ధి పొందుతాడు. తత్, ఆ యొక్క పునర్ అష్టద, అష్టమూర్తి యొక్క ఇదంతా కూడా పరిణతం, ఇది మేనిఫెస్టేషన్. ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా అష్టమూర్తియే అన్న ఈశ్వర భావం కలుగుతుంది. ఇది ఈశ్వర ఐశ్వర్యం అని కూడా చెప్తారు. ఏంటి ఈశ్వర ఐశ్వర్యం? ఇండిపెండెన్స్, అంటే మోక్షము. ఇది అవ్యాహతం, ఇది అన్ఇంటరప్టెడ్, ఎటర్నల్. అంటే మృత్యోర్మా అమృతం గమయ. అంటే మనిషి ఇది పఠించడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా, సాధకుడు మననం చేయడం ద్వారా, దీన్ని కీర్తించడం ద్వారా, దీని మీద నిధిధ్యాస చేయడం ద్వారా, ఈ పరమసత్యాన్ని గ్రహించడం ద్వారా సాధకుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, ఆత్మతత్వాన్ని తెలుసుకొని, తన నిజస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అజ్ఞానం అనేది ఈ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతుంది. భగవద్గీతలో కృష్ణుడు కూడా జ్ఞానాగ్ని దగ్ధ అని చెప్పాడు. అతను సిద్ధి పొందుతాడు. సిద్ధి అంటే ఇక్కడ అష్టసిద్ధి అని అనుకోవచ్చు, లేదా పరమసిద్ధి. పరమసిద్ధి అంటే ఆత్మజ్ఞానమే, అన్నిటికంటే గొప్ప సిద్ధి. అతను హీ విల్ బికమ్ వన్ విత్ సుప్రీం రియాలిటీ, బ్రహ్మైక్యం, బ్రహ్మజ్ఞాని. ఇది ఫలశ్రుతి. ఎందుకు ఇది ఫలశ్రుతి అంటే, ఈ స్తోత్రం యొక్క మెసేజే ఇది. ఈ మెసేజ్ని అందరూ అర్థం చేసుకున్నప్పుడు దానికి తగ్గ ఫలమే లభిస్తుంది. మోక్షమే దీని ఫలం. ఇది శ్రీమద్ శంకరాచార్య విరచితం దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి సార్. అష్టధ అంటే మీరు అష్ట సిద్ధులు అంటున్నారా? అదేనా? మన అష్ట అనే 2 చోట్ల వాడాం. అష్టమూర్తి, తర్వాత అష్టసిద్ధి. సిద్ధి అన్నారు. సిద్ధి అన్నప్పుడు అది అష్టసిద్ధి, లేదా అన్నిటికంటే గొప్ప సిద్ధి అయిన బ్రహ్మ జ్ఞానం. 2 లభిస్తాయి. సర్వసిద్ధులు లభిస్తాయి అంటే అందులో అష్టసిద్ధులు ఉన్నాయి, అసలైన సిద్ధి కూడా ఉంది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కానీ లెట్ అదర్స్ ఆస్క్ ఫస్ట్. అన్మ్యూట్ చేసుకుంటే ఇక సుబ్బు గారు, నాకు ఒక ప్రశ్న ఉంది కానీ అంతకన్నా ముందు ఒకటి నాకు తెలిసింది చెప్దాం అనుకున్నాను. చెప్పండి సార్. అదేంటంటే, మీరు దీనిలో మౌన
వ్యాఖ్య ప్రకటిత అని వస్తుంది కదా, అంటే మౌనంతోనే బోధిస్తున్నాడు ఆయన దక్షిణామూర్తి అలా కూర్చొని. అంటే పెద్ద సెయింట్స్ వీళ్ళందరూ మునులు వాళ్ళందరూ బాగా అన్ని వేదాలు అవన్నీ చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళు. అవును. ఆ, ఆ, గీత, అన్ని రకాల గీతలు అవన్నీ చదివిన వాళ్ళకు కూడా మౌనంతో బోధిస్తున్నాడు అంటే దీనికి ఇప్పుడు మోడర్న్ డే అంటే విత్ ఇన్ ద లాస్ట్ 150 years ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒకటి రమణ మహర్షి గారు. ఆయనది నేను చదివిన దానిలో ఏం తెలిసిందంటే, అది ఆయన ఎక్కువ ఏం మాట్లాడేవాడు కాదట అసలు. ఎవరైనా అంత బాగా ఇన్సిస్ట్ చేసి ఇది చేస్తే గాని అప్పుడు మీకు మౌనంలో అర్థం కావటం లేదని చెప్పేవాడు వాళ్ళు కొంచెం అలాగా. అలానే షిరిడి సాయిబాబా సచ్చరిత్రలో కూడా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది చాలా రకరకాల ఇవన్నీ చదివి ఉంటారు అనమాట, అయినా వాళ్ళకి ఒక రకమైన మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఆ బాబా దగ్గరికి వెళ్ళి అలా కూర్చోగానే వాళ్ళకి ఒక పీస్ వచ్చేస్తుంది. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతారు, ఎన్నో పుస్తకాలు చదువుతారు. అదొక ఎగ్జాంపుల్. అది నేను జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. తర్వాత ఒక ప్రశ్న నాకు వచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఈ అద్వైత వేదాంతాలు ఏంటంటే, మనము ఇప్పుడు ఒక జీవుడు అనేది ఉన్నాడు. మనం ఒక జీవుడు అనుకున్నాం అనుకోండి. సో మన ప్రొజెక్షన్, మన యొక్క మనస్సు ఆర్ మన మైండ్ అని అది ప్రొజెక్ట్ చేస్తుంది ఈ జగత్ అంతా. ఇదంతా ఒక రకమైన మాయ, ఇదంతా ఏం లేదు, అంతా బ్రహ్మన్నే అని చెప్తారు కదా దీనిలో. సో దానిలో నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, వేరే జీవుళ్ళని ఎలాగ ఇప్పుడు నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను అనుకోండి అందరినీ, మీ అందరు కూడా నా ప్రొజెక్షన్ లో ఉన్నారు. సో ఇప్పుడు మీకు మీరు చూసుకుంటే మేమందరం మీ ప్రొజెక్షన్ లో ఉన్నాం. సో అది అక్కడే అది నాకు ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు చెప్పేది ఉంది అనుకోండి, దానిలో ఏంటంటే ఒక జీవాత్మ పరమాత్మ అని ఉంది. సో అందరూ జీవాత్మలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మని వెతుకుతూ ఆయనలో ఏకం అవ్వడానికి లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అని చూస్తూ ఉంటారు. సో అది అది కొంచెం నాకు మోర్ క్లారిటీ అంటే అర్థమయ్యేటట్టు అనిపిస్తుంది. ఇది వేరే జీవుళ్ళని ఎలాగ మనం హౌ ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. సో మా అమ్మాయి, అబ్బాయి, మా మా ఆవిడ వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ నా ప్రొజెక్షన్స్ అయినా, లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళకి మళ్ళీ నేను ప్రొజెక్షన్ లో వస్తాను కదా. అది నాకు కొంచెం ఏమన్నా క్లారిటీ దానిలో ఏమన్నా ఉందేమో అనేసి. సో ఇప్పుడు ఒక 10 కుండలు లేదా 100 కుండలలో నీళ్లు ఉన్నాయి. సూర్యుడు అన్ని కుండల్లో ప్రకాశిస్తున్నాడు, రిఫ్లెక్షన్. అవునా? సూర్యరశ్మి పైనుంచి అన్ని కుండల్లో పడి ప్రతిబింబిస్తుంది. ఒక కుండ ఇంకో కుండలోకి ప్రొజెక్ట్ చేయట్లేదు, అన్నిట్లో ప్రొజెక్ట్ అవుతుంది సూర్యుడే. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంకొక జీవుడి మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు, అట్లా కాదు. పరమాత్మయే అన్నిట్లో రిఫ్లెక్ట్ అయి ఉన్నాడు. ఒక జీవుడు ఇంకో జీవుడిలో ప్రొజెక్ట్ చేయడం కాదు. ఒకే పరమాత్మ అన్ని జీవులలో ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఒకసారి కిటికీ నుంచి బయటికి చూడండి. రాత్రి చీకట్లో మీకు కనిపించనివి ఎన్నెన్నో ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు చెట్లు, చేమలు, రాయి, రప్ప, ఇసుక, పక్షులు, చరాచర జగత్తంతా కూడా ప్రకాశిస్తున్నది. అవునా? భిన్నంగా ప్రకాశిస్తున్నాయి. వజ్రాలు ఒక రకంగా మెరుస్తున్నాయి, రాళ్ళు ఇంకో రకంగా మెరుస్తున్నాయి. కానీ ఈ మీకు కిటికీలోంచి బయటకు కనిపిస్తున్నది అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది ఎవరు? ఒకే సూర్యుడు. ఒక రాయి ఇంకో రాయిని ప్రకాశింపజేయట్లేదు, ఒక జీవుడు ఇంకో జీవుడిని ప్రకాశింపజేయట్లేదు. అన్నిటిని ప్రకాశింపజేస్తుంది సూర్యుడే. అదే రకంగా ఈ సకల చరాచర జగత్తు అందరు జీవుళ్ళని, మీరైనా నేనైనా మీ భార్య పిల్లలైనా ఎవరినైనా కూడా అందరి హృదయంలో అంతరాత్మయై ప్రకాశిస్తున్న పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ మీ నిజస్వరూపం.
అందరి యొక్క నిజస్వరూపం. ఇప్పుడు అవును. మీ ఎదురుగా ఒక 100 బంగారు నగలు పెడితే ఒక బంగారు నగ ఇంకో బంగారు నగని తయారు చేయటం లేదు, కానీ అన్ని బంగారు నగలు బంగారంతోనే తయారు చేయబడి ఉన్నాయి. అన్నిటి యొక్క నిజస్వరూపం బంగారమే. ఓకే. దాని యొక్క రూపము, నామము. రూపం ఏంటి? నెక్లెస్ ఇటువంటి రూపం కలిగి ఉంటుంది, ఉమ్. దాని పేరు నెక్లెస్. కమ్మలు ఇలాంటి రూపం కలిగి ఉంటుంది, దాని పేరు కమ్మలు. కానీ ఆ నామ రూపాలు వెనక దాగి ఉన్న అసలైన సత్యం ఏంటి? బంగారం. అదే రకంగా సకల చరాచర జగత్తు జీవులు భిన్న భిన్నగా ఉన్నారు. అయితే ఆ భిన్నత్వం వెనక ఉన్న ఏకత్వం ఒకటే. ఓకే. అది అందరి యొక్క నిజ స్వరూపం అదే. సో ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు మనం ఎక్కడికో జీవుడు వెళ్తాడు అంటే ఓకే, వెళ్ళనివ్వండి. ఇక్కడ ఉండేవాడు, ఇప్పుడు ఇండియాలో ఉన్నవాడు యుఎస్ వచ్చాడు, యుఎస్ ఉన్నవాడు మెక్సికో వెళ్తాడు, మెక్సికో ఉన్నవాడు భూలోకం నుంచి పోయినవాడు స్వర్గానికి వెళ్ళాడు, స్వర్గం నుంచి ఇంకేదో లోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా వాడు భేదభావం, అజ్ఞానం అలాగే ఉంది కదా. ఓకే. సో భగవంతుడు కలుస్తున్నాడా, కలవట్లేదా? ఏకం అవుతున్నాడా, అవ్వట్లేదా? ఏకం అవ్వలేదు అంటే అజ్ఞానంలోనే ఉన్నట్టు ఎక్కడికి వెళ్ళినా. అవును. అవును. అంతే కదా. సో మీకు అందులో ఏం క్లారిటీ కనిపించింది? అదేలేండి, ఇప్పుడు అర్థమైంది కొంచెం. అంటే దానిలో వాళ్ళు చెప్పే దానిలో ఏంటంటే, నువ్వు జీవాత్మ అనేది విడిపడిపోయావు నువ్వు పరమాత్మ నుంచి ఎప్పుడో, అది ఏ టైంలో తెలియదు. మళ్ళీ నీ నీ గోల్ ఏంటంటే మళ్ళీ దానిలో వెళ్ళి పరమాత్మలో వెళ్ళి కలిసిపోవడం అంటే అనేది చెప్తారు విడిపోక వాళ్ళు. ముందు ఒకటిగా ఉన్నారా లేదా? ఒకటిగా ఉన్నారనే చెప్తారు కదా వాళ్ళు. ఒకటి. పరమాత్మలో నువ్వు ఒక భాగమే, దాని నుంచి ఆ నువ్వు భాగాలు ఏమున్నాయి అంటే ఇప్పుడు ఆ భాగం చిన్న అన్నప్పుడే భాగంగా. డిఫరెన్షియేషన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఓకే. మీరు అదే. భాగం అన్నప్పుడే డిఫరెన్షియేషన్ వచ్చింది. అవును. అంతే కదా. అంటే అది ఏదో దాన్ని ఏమంటారు, ఫెవికాల్ పెట్టి అతికిచ్చినట్టు ఒక అవును. పార్ట్. అంతే కదా. అదే. భాగం ఎప్పుడూ పూర్తి కాలేదు. పూర్ణమద పూర్ణమిదం అనేది వేదవాక్కు సార్. ఓకే, పూర్ణం అద, అది పూర్ణం. అవును. పూర్ణం ఇదం. ఇది పూర్ణం. సో భాగం అన్నప్పుడు అది పూర్ణం కాలేదు ఎప్పటికీ. అది వేదవాక్కు కాలేదు. ఓకే. సో అది వేద విరుద్ధం. అది ఫాలో అవుతానంటే కరెక్టే, ఓకే. అదేం ఏ- ఏ- మనసు మన మనసు బుద్ధి ఎటు పరిగెడితే అటు పరిగెత్తచ్చు. కానీ సాక్షాత్ వేదవచస, ఆ వేద స్వరూపుడైన పరమాత్మ పరబ్రహ్మము గురుము రూపంలో వచ్చి బోధిస్తున్నాడు. ఇప్పుడు అది కూడా ఆ వేదవాక్కునే బోధిస్తున్నాడు. అది కాదు ఇంకేదైనా ఫాలో అవుతాను అంటే ఓకే. అదే అర్థమైందిలేండి. నాకు నా కామెంట్ ఏంటంటే సెమాంటిక్స్ డిఫరెన్సెస్ ఇవి అంతే. యాక్చువల్గా ఇఫ్ యూ పీల్ ది ఆనియన్, మనకి డ్యువల్ అయినా కూడా నాన్ డ్యువల్ అయినా కూడా క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం అయినా కూడాను ఒక విధంగా చూస్తే సెమాంటిక్స్ డిఫరెన్సెస్ అవి. బట్ అల్టిమేట్లీ ఎవ్రీబడి రికగ్నైజెస్ దట్ పరమాత్మ ఒకటే. దెర్ ఇస్ నో సెకండ్ ఫర్ పరమాత్మ. పరమాత్మ ఒకటే. మనం ఆ పరమాత్మతో ఏకీభావం పొందుతున్నామా లేదా, అది ఇంపార్టెంట్. అల్టిమేట్లీ దట్ ఈస్ ద గోల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఫిలాసఫీస్. అది ఆత్మని పరమాత్మతో ఏకము అవ్వాలి. అది రియలైజేషన్. ఆ వన్నెస్ రియలైజ్ చేస్తే చేసినట్టు. అది స్విచ్ లాంటిది, వన్ ఆఫ్ ఆన్ ఆఫ్. ఒకటే అని అనుకోవడం, తెలుసుకోవడం. లేదు ఒకటి కాదు అనుకుంటే ఆఫ్, ఇంకా తెలుసుకోలేము. అదో చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి సార్. స్లైట్లీ డిఫరెంట్ కాంటెక్స్ట్. చిన్ముద్ర, జ్ఞానముద్ర
డిఫరెన్సెస్ ఉన్నాయా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? చిన్ముద్రే జ్ఞానముద్ర. రెండు ఒకటేనా? ఓకే, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే. అంటే స్లైట్, అంటే మీరు యోగాకి వెళ్ళినప్పుడు ఇదొకటి, ఇదొకటి, ఇది చిన్మయ ముద్ర. ఇందులో మళ్ళీ ఇట్లా పెడతారు, ఇలా పెడతారు. దీనికి డిఫరెన్స్ ఉందా? ఇది ఎనర్జీ ఫ్లోలో డిఫరెన్స్ ఉంటుంది. అంతేనా? కానీ ఇది ఇది దక్షిణామూర్తి యొక్క జ్ఞాన ముద్ర అంటే ఆ, సత్వ రజస్ తమో గుణాలు సెపరేట్, జాగ్రత్త స్వప్న సుషుప్తులు యు ఆర్ నాట్, బాడీ మైండ్ ఇంటలెక్ట్ యు ఆర్ నాట్, జీవో బ్రహ్మైవ నాపరః, తత్వం అసి. ఇది జ్ఞానం అంటే ఈ ముద్ర వల్ల రావట్లే జ్ఞానం, ఈ అదే ముద్ర వెనక ఉన్న మీనింగ్, తత్వం మీనింగ్ అసి వాక్యం. వాక్యం. బట్ దానికి డిఫరెన్స్. ఇదంతా ఇప్పుడు మీరు యోగాలోకి వెళ్ళినప్పుడు ప్రాణాయామ మెడిటేషన్లో వీటన్నిటికీ డిఫరెన్స్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. కానీ వేదాంతంలో అవేమీ పట్టించుకోం, ఎందుకంటే అదంతా కూడా శరీరానికి సంబంధించింది. శరీరానికి సంబంధించి ఆ, నిజం. Subbu garu, one small comment from my side, and maybe if you can also add to that. మనం దక్షిణామూర్తి స్తోత్రం గురించి లాస్ట్ 3 వారాలు దాంట్లో ఉన్న అద్వైత భావము, ఆధ్యాత్మిక భావము, ఆత్మతత్వం గురించి డిస్కస్ చేసుకున్నాము. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను విన్నది కూడా ఏంటి అంటే, ఈవెన్ బిఫోర్ వి రీచ్ దట్ స్టేజ్ మనం మెటీరియలిస్టిక్గా ఆలోచించినా కానీ, మనము మన జ్యోతిష రీత్యా మన జాతకంలో కానీ ఏదైనా దోషాలున్నా వేటికన్నా పరిహారం ఏంటి అంటే, అన్నిటికీ కలిపిన ఏకైక పరిహారం ఏంటి అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అన్నది అన్ని జాతక దోషాల నుంచి దూరం చేస్తుంది అనేది అదొకటి విన్నాను. పారాయణ చేయటం చూశాను, నా స్వానుభవం కూడాను. ఇంతే కాకుండా మనము ఆధ్యాత్మిక తత్వం గురించి మనం సాధన మొదలు పెట్టాలన్నా, మనకి చక్కటి గురువు దొరకాలన్నా కానీ దానికి దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే మనకి తగిన గురువు ఆ దక్షిణామూర్తి ప్రసాదిస్తారు అనేసి అది కూడా ఒకటి విన్నాను. వీటి గురించి మీ కామెంట్. అంతే కదా, గురువు అంటేనే దక్షిణామూర్తి, ఈశ్వరుడే గురువు. మనకి ఏదైనా నేర్పించాలంటే ఈశ్వరుడే. ఇప్పుడు సృష్టిలో కనిపిస్తున్నదంతా అష్టమూర్తి అని చెప్పాం కదా, అందులో జీవుడు కూడా ఉన్నాడు. సో మనం ఇప్పుడు సన్లైట్ గురించి తెలుసుకోవాలంటే సన్ని చూస్తే తెలుసుకోవాలి, మూన్ లైట్ గురించి తెలుసుకోవాలంటే మూన్ని చూడాలి. సో మనకి ప్రకృతిలో ఉన్నవే మనకి నేర్పిస్తున్నాయి, అంతే కదా. అంతా కూడా ప్రకృతిలో అష్టమూర్తిలో ద్వారానే మనకి తెలుస్తుంది. ఈ అష్టమూర్తుల వెనక ఉన్న ఏకైక రియాలిటీ ఈశ్వరుడే. సో సర్వ విద్యానాం గురవే సర్వ విద్యానాం అంటే అన్ని విద్యలకి గురువు. సో ఏది నేర్చుకోవాలన్నా గురువు నుంచే నేర్చుకోవాలి, ఆ గురువు ఈశ్వరుడే. సో ఆ ఈశ్వరుడే అనుగ్రహంతోనే మన జీవితంలో గురువు రూపంలో మళ్ళీ ఈశ్వరుడే వస్తాడు. ఇతరత్ర నేర్చుకునే అవకాశమే లేదు, ఇంకెవరు నేర్పిస్తారు? అయితే నేర్పిస్తున్నవాడు, నేర్చుకుంటున్నవాడు ఇద్దరు కూడా అష్టమూర్తిలో పార్టే. గురు శిష్య అనే భేదం అజ్ఞానంలోనే ఉంది. మనం ఆ శ్లోకంలో చదివాం, కొడుకు తండ్రి, వస్తువు ఆ వస్తువు యొక్క స్వామి, గురువు శిష్యుడు. ఈ భేదాలన్నీ కూడా అజ్ఞానంలోనే ఉన్నాయి. శిష్యుడికి అజ్ఞానం ఉంది కాబట్టే గురువు వచ్చాడు. గురువు వచ్చి నువ్వు నేను ఒకటే, ఈశ్వరో గురు ఆత్మేతి అని నేర్పిస్తున్నాడు. తత్వమసి అని నేర్పిస్తున్నాడు. నువ్వు నేను ఎక్కువ నువ్వు తక్కువ అని నేర్పించట్లేదు దక్షిణామూర్తి. నీకు నాకు భేదమే లేదు, నువ్వే నేను నేనే నువ్వు అని నేర్పిస్తున్నాడు. సో ఆ అజ్ఞానం పోయినప్పుడు గురు శిష్య భేదం కూడా పోయింది. ఆ భేదం పోగొట్టేవాడే గురువు.
మిగిలిన వాళ్ళందరూ ఆ భేదాన్ని ఎన్ఫోర్స్ చేస్తూ చెప్తారు. ఒక గురువు ఒక్కడే ఆ భేదాన్ని తొలగిస్తూ చెప్తాడు. ఎందుకంటే బంధనం ఉన్నదే ఆ భేదంలో, అజ్ఞానం ఉన్నదే ఆ భేదంలో. భేదమే అజ్ఞానం, అజ్ఞానమే భేదం. ఓకే. థ్యాంక్ యూ. చెప్పండి సార్. శ్రీధర్ గారి దానికి ఒక చిన్న ఇది చెప్దాం అనుకుంటున్నానండి. చెప్పండి సార్. నేను యోగ వాసిష్టంలో ఒక ఇది రాముల వారి ఇదే క్వశ్చన్ ఉంటుంది, వశిష్ఠుల వారిని అడుగుతారు. అందులో అప్పుడు వశిష్ఠుల వారు చెప్పింది ఏంటంటే సమిష్టి మనసు, వ్యష్టి మనస్సు అని రెండు ఉన్నాయి. సమిష్టి మనసు ఏమో మాయా, ప్రపంచం అంతా అదే ఉంది. వ్యష్టి మనస్సు మనం ఇండివిజువల్ గా అనుకుంటున్న ఇండివిజువల్ మైండ్స్ అని చెప్పి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏం చెప్తారంటే, ఇప్పుడు కళ ఉంది, ఒక కళ వచ్చింది, మీరు పడుకున్నారు. మీరు పడుకున్నప్పుడు ఆ కళలో మీకు మీరు కనిపించారు, మీతో పాటు చాలా మంది కనిపించారు. వాళ్ళందరికీ ఇండివిజువల్ ఐడెంటిటీలు కూడా ఉన్నాయి కళలో. ఆ ఇండివిజువల్ ఐడెంటిటీలు కళలో ఉన్నాయి. ఆ ఇండివిజువల్ ఐడెంటిటీలు క్రియేట్ చేసిన వాళ్ళు ఈ బయట పడుకున్న వ్యక్తి కదా. బయట పడుకున్న వ్యక్తి వల్ల ఇండివిజువల్ ఐడెంటిటీలు వచ్చాయి కళలో. అలాగే సమిష్టి మనసు వల్ల ఇండివిజువల్ ఐడెంటిటీలు వస్తున్నాయి. కానీ ఈ ఇండివిజువల్ ఐడెంటిటీలు నువ్వు క్రియేట్ చేస్తున్న సమిష్టి మనసు అంతా ఒకటే. కాబట్టి నేను ఇండివిజువల్ గా ఉన్నాను అనుకున్నప్పుడు నువ్వు వ్యష్టిగా మాట్లాడుతున్నావు. కానీ సమిష్టిగా చూసినప్పుడు ప్రపంచంలో జరిగే కర్మలు మిగతావన్నీ కూడా ఆ సమిష్టి మనసు వల్ల జరుగుతున్నవి అని చెప్పి ఒక ఇది ఉంది, స్టోరీ ఉంది యోగ వాసిష్టం. అవును, ఆ సమిష్టి మనసే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవ్. ఆ బ్రహ్మదేవుడి సృష్టిలో మనం ఇండివిజువల్ సృష్టి మనం చేస్తుంటాం. ఈశ్వర సృష్టి వేరు, వ్యక్తి సృష్టి వేరు. మన ప్రొజెక్షన్స్ స్మాల్ ప్రొజెక్షన్స్, ఈశ్వరుడి ప్రొజెక్షన్ ఈ విశ్వం. కానీ ఇదంతా కూడా మాయలో పార్టే. సో మీరు ప్రొజెక్షన్ చేస్తున్నారని ఇందాక ఆయన అన్నది యాక్చువల్ గా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంలో చెప్పలేదు అనుకుంటా అద్వైతంలో. ఆ సమిష్టి మనసు ప్రొజెక్షన్ లో చెప్పారు. ఏ ప్రొజెక్షన్ అయినా, వ్యక్తి ప్రొజెక్షన్ అయినా, సమిష్టి ప్రొజెక్షన్ అయినా, ఇదంతా కూడా మాయలో పార్టే. మీరు ఇందాక చెప్పిన ఒక సూర్యుడు ఎన్నో కుండల్లో రిఫ్లెక్ట్ అయినట్టుగానే మురళి గారు చెప్పిన ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడాను ఒక వ్యక్తి మల్టిపుల్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకుంటున్నట్టుగానే భగవంతుడు ఇవన్నీ క్రియేట్ చేసినట్టుగా ఇంకంతా అది కూడా పార్ట్ ఆఫ్ మాయా. అంతే. దట్స్ హౌ ఐ అండర్స్టాండింగ్. ఇట్స్ గుడ్. అంతే. అంటే మనం ఇండివిజువల్ యాక్షన్స్ కింద చూస్తున్నామండి. నేను కూడా సమిష్టిగా చూడడం అంటే మన ఇండివిజువల్ యాక్షన్స్ ఉన్నాయి, గ్లోబల్ యాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, మరి ఇద్దరం కలిపి ఒకే ప్లాట్ఫామ్ లో మాట్లాడుతున్నాం కదా. సో ఇదే టైంకి కొన్ని లక్షల కోట్ల మంది రకరకాల యాక్షన్స్ చేస్తున్నారు. ఇవన్నీ కలిపి చూస్తే ఏం జరుగుతుంది? ఏం జరగదు. అంటే నా ఉద్దేశం ఏం జరుగుతుందంటే, మీరు ఆ ఆలోచన వేరే కదా. మనం ఇండివిజువల్ యాక్షన్స్ చేస్తున్నాం, చూస్తున్నాము. అలా కాకుండా ఇంత ప్రపంచంలో ఇంతమంది ఒకే టైంకి ఒక యాక్షన్ చేస్తుంటే దానికి ఒక పర్పస్ ఉందా, లేకపోతే ఒక డైరెక్షన్ ఉందా, లేకపోతే ఇవన్నీ కనెక్ట్ అయి ఉండాలి కదా ఎక్కడో. ఇప్పుడు గాలి ఉంది, మీకు గాలి ఒక చోట నుంచి ఒక చోట వీస్తుంది. ఇక్కడ నుంచి డాలస్ నుంచి నార్త్ కెరోలినా వస్తుంది, లేదా నార్త్ కెరోలినా డాలస్ వస్తుంది. అలా వస్తూ ఉన్నప్పుడు దానికి ఒక డైరెక్షన్ లేదు, కానీ జరుగుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి, అలా వెళ్తుంది. అలాగే ఇక్కడ మనుషులు చేస్తున్న యాక్షన్ కి డైరెక్షన్ ఉండకపోవచ్చు, కానీ కనెక్ట్ అయి ఉన్నట్టున్నాయి. అంతకన్నా ఇప్పుడు స్పేస్ ని దాటి వెళ్ళలేదు కదా గాలి. వెళ్ళట్లేదు. ఎంత వీచినా ఆ స్పేస్ పరిధిలోనే ఉంది, స్పేస్ దాటి వెళ్ళలేదు. సో ఆ స్పేస్ అన్నిటికీ పరిధి స్పేస్, ఆ స్పేస్ కి పరిధి పరమాత్మ. సో ఈ మాయ అనేది ఆ పరమాత్మలో అపేరెన్స్ అండ్ డిసపేరెన్స్. అదే స్క్రీను, ఆ స్క్రీన్ మీద ఉండేవి మిగతా ఉన్నాయి అవి. హరే కృష్ణ. కృష్ణ నువ్వు మ్యూట్ లో ఉన్నా నాన్న. When everybody's questions are done, can I recite the Dakshinamurti Stotra? Yes, go ahead. Like right now? Can I record this? I think I'm recording, right? Yeah. Okay, go ahead. Do I start from the Yo Brahmanam? Wherever you want.
ॐ यो ब्रह्माणां विततादिपूर्वं यो वेदाञ्च प्रहिणोति तस्मै ब्रह्मदेवात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणं प्रपद्ये मौनो व्याख्या प्रकटितः परब्रह्म तत्त्वं ज्ञानं वर्षिष्ठान्ते वसुदशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचन्मुत्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे वटविटपि समीपे भूमिभागे निषन्नं सकलमुनिजनानां ज्ञानधातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेदं दक्षं नमामि चित्रं वटतरोत्पुले वृत्ता शिष्यः गुरुरिवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्याश्च छिन्न संशयाः निधिये सर्वविद्यानां शुचे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्ते नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्ते नमः चित्तज्ञाय महेशाय वटमूलिनिवासिने सच्चिदानन्दरूपाय दक्षिणामूर्ते नमः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्ते नमः अङ्गुष्ठतजनियुगमृत्या व्याजेन योगिनां सिद्धेच्छं ब्रह्मजीवैक्यं दर्शयन्योगता शिवः ॐ शान्ति शान्ति शान्तिः विश्वं दर्पणदुष्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिद्वोद्भूतं यथा निद्रया यः साक्षात्कृत्य प्रबोधसमये स्वात्मानमेवाह्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नमः बीजस्यान्तदिवाङ्कुरो जगदिदं प्राग्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयतीति महायोगीव स्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नमः यस्यैव स्फुरणं सदात्मकमिदं कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवत्सा यो भूति अत्यासितान् यः साक्षात्करणात् भवेन पुरनाद्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नमः महादीपप्रभाभासुरं ज्ञानं यस्य चक्षुरादिकर्णद्वारा बहिस्पन्दते जानामि च तमेवाभ्यां तामनुभात्ये तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नमः देहं प्राणमपीन्द्रियायपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्तचिटोपमास्त्वमिति प्रान्ताप्रसंवादिनः मायाशक्तिविलासकल्पितं महाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नमः राहुग्रस्तदिवाकरेण त्वत्सो मायास्माचातनात् सन्मात्रः करुणोपसंहरणतो यो भूषुप्तमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नमः बाल्यादिष्वपि जागृतादिषु तथा सर्वासु अवस्थास्वपि व्यावृत्तस्वनुवर्तमानमहमित्यन्तः सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नमः विश्वं पश्यति कार्यकारणतया सुस्वामी सम्बन्धतः शिष्याचार्य तदैव पितृः पुत्रः यात्मना वेदतः स्वप्ने जागृति वा येषु पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नमः भूरम्भां शृणुनो निलोम्बरमहन्नादो हिमांशुः पुमान् इत्याबादि चराचरात्मकमिदं यस्यैव मूर्तिष्ठिकं नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभो तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नमः सर्वात्मत्वस्फुटीकृतमिदं यस्मादमुष्मिंस्तवे तेनान्यश्रवणात् दत्तमनिध्यानात् च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं सुतः सिद्ध्येतत् पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् इति श्रीमद्शङ्कराचार्य विरचितं दक्षिणामूर्तिस्तोत्रम् ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ ఆర్ సుబ్బు గారు చెప్పండి సార్. ఒకటి అంటే టైం ఉంటేనే లేకపోతే వద్దా? చెప్పండి సార్. ఒక జస్ట్ ఇందాక ఎవరు ఆవిడ పేరు చూడు నాకు కనబడటంలే ఇప్పుడు. ఈ మురళి గారు కదా, లేడీ విద్య గారు. సో ఆవిడ ఏది ఈ జాతక దోషాలు ఆ టైప్ లో ఏదో మాట్లాడితే నాకు ఒకటి జస్ట్ క్వశ్చన్ ఉంది నాకు. నేను
నేనేంటంటే ఉమ్, ఇది మొన్న ఎవరు గరికపాటి గారు ఎవరో చెప్పారనమాట. ఈ జాతకాలు అవన్నీ ఎక్కువ దాన్ని డోంట్ టేక్ ఇట్ టూ మచ్ టు ఇది. ఏ, ఆయన రెండు కోట్ చేశారు. ఒకటి వెంకటేశ్వర సుప్రభాతంలో ఒకటి ఉంది. దానిలో ఏంటంటే సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య శౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాసదాస చరమావధి దాసదాసాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అంటే ఏంటంటే దీనిలో అంటే మీనింగ్ అంతా ఉన్నది ఏంటి, ఈ నవగ్రహాలు అన్నీ కూడా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క దాసులకి దాసులు. సో మనం వెంకటేశ్వర స్వామి కాళ్ళు పట్టుకుని ఉంటే మనకి ఇవేమి చేయలేవు అన్నట్టు ఆయన చెప్పారు. ఆయన ఇంకొకటి కూడా కోట్ చేశారు. అంటే కాళహస్తీశ్వర శతకంలో దానిలో ఒక్క నిమిషం ఆగండి. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమం పేర్కొను నుత్తమోత్తముల బాధం పెట్టంగా నోపునే దహనం కప్పంగ జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు గారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇది కూడా కోట్ చేశాడు అనమాట. ఆయన అన్నాడు అంటే ఈ గ్రహదోషాలు దుర్నిమిత్తములు అనేటివన్నీ నిన్నెప్పుడు ఈ శివనామం చేసే వాళ్ళని ఏమి చేయలేవు అన్నట్టు చెప్పారు. సో ఇది నాకు జస్ట్ నేను ఐ లైక్ టు గో దిస్ వే ఓన్లీ. ఎందుకంటే అది అనవసరంగా దానిలో వెళ్ళి ఇరుక్కునే బదులు మనం ఏదో ఒక భగవంతుడిని తలుచుకుంటూ ఉంటే సో అది బెటర్. ఇంకా ఈ ఈ వీటి గురించి ఆలోచించి జాతకాలు ఇవి అవి వాటి గురించి సో మీ ఒపీనియన్ అడుగుదామని నేను చెప్పాను. భగవంతుడి నామాన్ని మించింది ఏమీ లేదు. భగవంతుడి నామము భగవంతుడి యొక్క మెసేజ్, భగవంతుడి నామ సంకీర్తన. అలాగే భగవంతుడు మనకి ఏం చేసిన ఉపదేశం ఏంటి, భగవంతుడు ఎలా ఉపదేశించాడు, మనకి వేదం ద్వారా ఉపదేశించాడు, భగవద్గీత ద్వారా ఉపదేశించాడు. ఆ భగవంతుడిని నమ్ముకున్న ఋషుల ద్వారా మనకి ఎన్నో శాస్త్రాలు అందజేశాడు. ఆ మెసేజ్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ జ్ఞానాన్ని గ్రహించాలి. ఆ భగవంతుడితో మనకున్న సంబంధం ఎటువంటి సంబంధం? అది తత్వమసి. నేను భగవంతుని నమ్ముతాను కానీ భగవంతుడి ఉపదేశాన్ని నమ్మను అంటే అదేం రకమైన నమ్మకం? కాబట్టి భక్తి జ్ఞానం ఇది వేరు కాదు. ఒక పక్షికి రెండు రెక్కల్లాగే భక్తి జ్ఞానం రెండు కూడా మనిషికి అవసరం. సో జాతకాలు ఇది అంటే వ్యవహారంగా ఓకే సార్, మనం ఎన్నో చేస్తుంటాం. ఇప్పుడు కొత్తగా ఎవరో కారు కొంటారు, వాళ్ళు వెళ్ళి దాన్ని కారు పూజ చేస్తారు. వాటి గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది తప్ప కరెక్టా, అంత టైం వేస్ట్. ఇప్పుడు కొన్ని ట్రెడిషనల్గా చేసుకుపోతాం, అదేలేండి. కొన్ని దేశకాల పరిస్థితులు బట్టి చేసుకుపోతాం. ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఒకే జాతకాలు మ్యాచ్ చేస్తారు. ఇదంతా నమ్మకం ఉన్న వాళ్ళు చేస్తారు, నమ్మకం ఉన్న వాళ్ళు చేయరు. ఇట్స్ ఓకే. ఎవరెవరి నమ్మకాలు బట్టి దాని గురించి పెద్దగా మనం ఆలోచించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అదే, థ్యాంక్స్. చేసినప్పుడు చేస్తాం, చేయనప్పుడు చేయం, అంతే. అసలు నమ్మకం ఉందన్న వాళ్ళే ప్రతిసారి చేయరు కదా. ఒక్కోసారి క్రిటికల్ పాయింట్లో ఎందుకు వచ్చిన గొడవలే అని చేస్తారు. అది 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 ఓకే. అది వ్యవహారమే, తత్వమే. సో అల్టిమేట్గా భక్తి జ్ఞానం ఈ రెండే పట్టుకొని ఉండాలి మనిషి. థ్యాంక్ యూ సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. బై.